ఎండలో ఎక్కువ తిరిగేవాళ్ళు. దానివల్ల వైటమిన్ D3 అన్నది బాగుండేది. ఇప్పుడు చూస్తే వైటమిన్ D3 అనేది చాలా లో ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు తక్కువ ఉంటుంది. ఇంతకుముందు బాగా నడుస్తూ ఎక్సర్సైజ్ అన్నది చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు గంటల కొద్దీ ల్యాప్టాప్ల ముందు, సిస్టమ్ల ముందు అలా కూర్చోవడమే సరిపోతుంది. ఇంతకుముందు త్వరగా నిద్రపోతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు స్క్రీన్ టైం మొబైల్ పట్టుకొని రాత్రంతా గడపడమే సరిపోతుంది. ఇంతకుముందు డైలీ ఎక్సర్సైజ్ ఉంటూ ఉండేది వర్క్ లోనే. ఇప్పుడు డబ్బులు కట్టి మరి జిమ్కి వెళ్ళి సరైన ఎక్సర్సైజ్ చేయడం లేదు. ఇంతకుముందు ఫ్యామిలీ కనెక్షన్స్ అన్నవి చాలా బాగుండేవి. ఇప్పుడు లోన్లీనెస్, యాంగ్జైటీయే ఎక్కువ సరిపోతుంది. మళ్ళీ ఆరోగ్యకరంగా ఉండాలి అంటే ఆ సన్ ఎక్స్పోజర్ అన్నది ఉండాలి, వైటమిన్ D3 అన్నది ఉండాలి. ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్ ఇది కాకుండా ఫెర్మెంటెడ్ ఫుడ్ వాళ్ళు బాగా తీసుకుంటూ ఉండేవాళ్ళు. సద్దన్నం అని ఇవి చాలా ఆరోగ్యం. ఎక్కువగా కదలడం, ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇవి మెయింటైన్ చేస్తే ఆరోగ్యంగా ఉంటాం. రీసెంట్ గా నేను చూసిన ఎక్కువ కేసెస్ లో ఈ వైటమిన్ D3 డెఫిషియన్సీ ఉన్న వాళ్ళే కనబడుతున్నారు. కాబట్టి ఏంటంటే ఆ వైటమిన్ D3 వల్ల చాలా లోపాలు, చాలా ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. మీకు తెలియకుండా ఫ్యామిలీ లైఫ్ కూడా పాడవుతూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే వైటమిన్ D3 అన్నది చక్కగా మెయింటైన్ చేయాలి అంటే సన్ ఎక్స్పోజర్ ఉండాలి. ఆరోగ్యమే నిజమైన ఆనందం, ఆరోగ్యమే నిజమైన సంపద. థ్యాంక్ యూ.